హాయ్ ఎవ్రీవన్. సో డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ డిన్నర్ వరకు అండ్ స్నాక్ ఐటమ్స్ ఎట్లా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఫుల్ వీడియో. సో ఎక్కడ కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో నార్మల్గా ఏంటంటే మనం పోహా తాలింపు వేసుకొని తింటాం కదా, అది అందరికీ తెలిసిన డిషే. సో కాకపోతే పిల్లలకి కూడా మనం ఇది పెట్టచ్చు. అంటే కొంచెం కొంచెం అంటే ఇప్పుడు అటుకులు ఏంటంటే కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి మనం కిడ్స్కి కూడా పెట్టచ్చు, అట్లాగే మనం కూడా తినొచ్చు. దీనివల్ల పాలు కూడా మంచిగా బాలింతలకి పడుతుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఏంటంటే తాలింపు గురించి ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చెనపప్పు, మిర్చి, ఉల్లిపాయలు, పల్లీలు కొంచెం వేసుకొని దూరగా వేయించుకోవాలి. నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను, వేరే ఆయిల్ నాకు అసలు పడదు. సో ఫస్ట్ నుంచి కూడా మేము చిన్నప్పటి నుంచి కూడా గ్రౌండ్నట్ ఆయిల్ అంటే వేరుశనగ ఆయిల్ యూస్ చేస్తాము. మంచి ఫ్లేవర్ ఉంటుంది అండ్ హెల్తీ కూడా బాగుంటుంది. అలాగే కొంచెం పసుపు అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కొంచెం గోల్డిష్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. అండ్ ఈ అటుకులు ఏంటంటే కొంచెం వాటర్లో తడిపి అటుకులను ఏంటంటే వేసుకోవచ్చు మనం డైరెక్ట్గానే, ఎక్కువసేపు సోక్ చేయని అవసరం లేదు. వాటర్లో వేయగానే అవి మెత్తగా అబ్జర్వ్ చేసుకుంటే కాబట్టి సరిపోతుంది. సో వేసుకున్న తర్వాత ఒక 5 minutes అట్లా ఉంచి మంచిగా ఆ ఫ్లేవర్ అంతా అటుకులకు పట్టేంత వరకు ఉంచుకొని దించేసుకోవడమే. ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, బట్ నేను ఏంటంటే బాబుకి జలుబు చేస్తుందేమో అన్న ఇంటెన్స్ తోటి నిమ్మకాయ అయితే నేను పిండుకోలేదు. సో చాలా అంటే చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. నేను తింటూ కూడా అండ్ బాబుకి కూడా పెట్టాను. చిన్న చిన్న పలుకులు ఉంటాయి కదా మెత్తగా చేసినవి, అవి నేను బాబుకి పెట్టాను. అండ్ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా కంప్లీట్ చేశాము. అండ్ ఆఫ్టర్నూన్కి ఏంటంటే నేను చారు ప్రిపేర్ చేశాను బాబు గురించి. షార్ట్ వీడియోలో కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో ఈ చారులో ఏంటంటే మనం కొంచెం ఒక 50 రూపీస్ కాయినంత చింతపండు తీసుకోవాలి. అండ్ దాంట్లో కొంచెం జీలకర్ర తీసుకొని కొంచెం అంటే ఇండక్షన్ స్టవ్ మీద, అంటే నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది కాబట్టి సో మేము ఏంటంటే ఇండక్షన్ స్టవ్ మీదే కుకింగ్ అంతా చేస్తున్నాము. సో ఇంకా దాంట్లోనే ఆ వాటర్ అంటే మనకి ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో దాన్ని బట్టి కొంచెం వాటర్ తీసుకొని పసుపు, కొంచెం ఎక్కువ సాల్ట్ వద్దు, లైట్గా కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం బెల్లం వేసుకొని వాటిల్లోనే కొంచెం ములక్కాడలు ఏంటంటే మనకి చాలా మంచిది హెల్త్కి. అండ్ ములక్కాడలు డైలీ తీసుకోవచ్చు అండ్ మునగాకు కూడా డైలీ తీసుకోవచ్చు. మునగాకు కారపొడి కానీ లేకపోతే మునగాకు పప్పు కానీ ఇంక ఇట్లా చేసుకొని తినొచ్చు అనమాట. హెల్త్కి కూడా చాలా మంచిది, B12 ఉంటుంది. సో నేను ఇట్లాగే ఏంటంటే కొంచెం ఒక హాఫ్ ఆనియన్ వేసుకున్నాను. అట్లాగే కొంచెం ఇది ఏంటంటే బాగా మరిగించుకోవాలి. ఎందుకంటే ఆనియన్ ఎప్పుడైతే మనం వేసినప్పుడు పచ్చిగా ఉంటుందో అది మొత్తం బాగా తెల్లిపోయిన తర్వాత మెత్తగా అయిపోతుంది. అప్పటి వరకు మరిగించుకుంటే సరిపోతుంది వేసుకున్న వాటిని. అండ్ ములక్కాడలు కూడా లోపల పల్ప్ ఏదైతే ఉందో అది వేసుకోవడమే. అది మొత్తం వేసుకొని మరిగించుకున్న తర్వాత మనకి ఏంటంటే మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది. సో అట్లా వేసుకున్న తర్వాత మనం ఇంకా తాలింపు కోసం ఏంటంటే కొంచెం గీలో కొంచెం ఆవాలు వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫైనల్ ఏంటంటే నేను బాబుని పక్కన పెట్టుకొని వంట చేస్తున్నా. ఏంటంటే బాబు అసలు ఎవరి దగ్గర ఉండట్లేదు, ఎక్కడ కూడా ఉండట్లేదు. సో వాడిని దగ్గర పెట్టుకొని వంట చేస్తున్నా. నాకు ఎవరి మీద అంత డిపెండ్ అవ్వడం ఫస్ట్ నుంచి ఇష్టం ఉండదు కాబట్టి, అటు అమ్మ వాళ్ళైనా ఇటు అత్త వాళ్ళైనా సరే. సో నేను బాబుని చూసుకుంటూనే నేను ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను. సో ఎప్పుడైనా ఏంటంటే మనకు ఒకరి మీద డిపెండ్ అవుతూ ఉంటే మనల్ని ఏదో ఒక రకంగా బ్లేమ్ చేయాలని చూస్తారు. సో నాకు అట్లా ఇష్టం ఉండదు కాబట్టి నేను ఏదైనా సరే బట్టలు ఉతుక్కున్నా, అంట్లు కడుక్కున్నా, ఇల్లు తుడుచుకున్నా, వాటర్ ఈవెన్ బ్రష్ చేసుకున్నా సరే బాబుని దగ్గర పెట్టుకొని చేసుకుంటాను. వాడు అవన్నీ చూస్తూ ఉంటాడు మంచిగా కూర్చొని, నాకు కోఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక్కదాన్నే వాడిని వదిలేసి బయటకు వచ్చేస్తే వాటికి ఇంకా ఖచ్చితంగా గట్టిగా ఏడ్చేస్తాడు. సో నాకు అవంతా ఇష్టం లేదు కాబట్టి నేను బాబుని నాతో పెట్టుకునే వంట చేసుకుంటున్నాను.
అండ్ ఇదేంటంటే బాలింతలకి ఈ వంట చాలా హెల్ప్ అవుతుంది. నేను ఇంకా 6 months వరకు నేను ఏ ఫుడ్ తీసుకున్నాను అనేది కూడా మీకు కంటిన్యూ వ్లాగ్స్లో నేను షేర్ చేస్తాను. ఎస్పెషల్లీ బాలింతలు ఎలా తినాలి, ఏం తినాలని నాకు ఎవరు సజెషన్ చేయలేదు. బట్ నేనే ఇలా తినాలి అని చెప్పేసి నేను తినేదాన్ని. ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ బాబుకి 9 months వచ్చినా సరే నేను ఇంకా పథ్యమే చేస్తున్నా. సో ఎందుకంటే మగపిల్లలు కాబట్టి మనం ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తిన్నా వాళ్ళకి ఏంటంటే చూపిస్తుంది అంటారు కదా, డైజెషన్ అవ్వదు అని. సో నేనైతే అన్నీ ఏం తినేయట్లేదు. నేను ఏం ఫుడ్ తింటున్నా అదే ఏం తినాలో కూడా మీకు నేను చూపిస్తాను. సో మనం ఏంటంటే ఈ ప్యాన్లో నాది ఇండక్షన్ కుక్కర్ కాబట్టి ఇది గ్యాస్ మీద పెట్టుకోవచ్చు, ఇండక్షన్ మీద కూడా పెట్టుకోవచ్చు. సో నేనేంటి అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. 3 ప్రెషర్ కుక్కర్స్ వస్తాయి. 3 liters, 2 liters, 1 liter అనమాట. సో ఇదేంటంటే చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ 2 years అవుతుంది నేను ఈ కుక్కర్ కూడా తీసుకొని. సో నాకు ఇప్పటివరకు అయితే ఎటువంటి ప్రాబ్లం రాలేదు. కంపెనీది కాబట్టి ప్రెస్టేజ్ కుక్కర్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ములక్కాడ బంగాళదుంప టమాటా కర్రీ చేస్తున్నా. చాలా సింపుల్గా ఈజీగా బాలింతలు తినొచ్చు అనమాట ఇది 6 months తర్వాత. అండ్ ములక్కాడలో ఏంటంటే బిఫోర్ కూడా తినొచ్చు, కాకపోతే చూసుకొని తినాలి వేడి చేస్తుందా లేదా అనేది. సో ఫస్ట్ ఏంటంటే ఆయిల్ వేసుకున్న ఆయిల్లో తాలింపులు అంటే పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి బాగా వేగుతున్నప్పుడే పసుపు, సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవి 2 వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం త్వరగా మగ్గిపోతుంది, మనకి వంట కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే బాబుని దగ్గర పెట్టుకొని నేను ఎక్కువసేపు కూర్చోవడం కరెక్ట్ కాదు కదా. సో ఆ వేడంతా బాబుకి వెళ్ళిపోతేమోనని భయంతో నేను చాలా ఫాస్ట్గా చేస్తున్నా. అది కొంచెం మగ్గుతుంది అనే టైంకి నేను ఏంటంటే ఇంకా బంగాళదుంపలు, ములక్కాడలు అంటే ఒక బంగాళదుంప 2 ములక్కాడలు వేసేసుకున్నాను. నేను బంగాళదుంప ఎప్పుడు పొట్టు తీయను, ఎందుకంటే మనం తినే ఫుడ్ అంతా కలుషితం అయిపోతుంది కాబట్టి కొంచెమైనా సరే హెల్తీగా తినాలని నేను అనుకుంటూ ఉంటాను. సో ఇంకేంటంటే ఆ బంగాళదుంప ములక్కాడలు వేసిన తర్వాత సో కొంచెం సేపు ఒక 5 minutes అట్లా మూత పెట్టి తీసిన తర్వాత 2 బిగ్ సైజు టమాటాలు వేసుకున్నా. ఆ టమాటాలు కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత నేను కారపొడి వేసుకున్నాను. మీకు కారపొడి డబ్బాలో వేసుకునే టైం లేదా అంటే టైం లేదనే చెప్పాలి, కానీ టైం ఉన్నా సరే ఆ టైంకి అది గుర్తు రావట్లేదు. వంట చేసేటప్పుడే డబ్బాలో వేయడం మర్చిపోయాను కదా అనిపిస్తుంది. సో అది 3 mango కారపొడి చాలా బాగుంటుంది. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా న్యాచురల్గా మనం ఇంట్లో ఎట్లా పట్టించుకుంటామో అట్లా ఉంటుంది అన్నమాట కారం. సో అది మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత నేను ఈజీగా కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి నేను ప్రెషర్ పెట్టేశాను. ప్రెషర్లో ఏంటంటే 4 whistles వచ్చేంత వరకు మనం ఉంచుకుంటే సరిపోతుంది. అలా అయిపోయిన తర్వాత ఇంకా మనం తర్వాత దాన్ని తీసేసుకొని ఇంకా తినేయటమే. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ బిఫోర్ ప్రెషర్ ఏంటంటే కొంచెం చింతపండు పులుసు పోసుకున్నాను బాగుంటుందని, అంటే కారం వేసుకున్నాను కదా, కారంకి తగ్గట్టు కొంచెం చింతపండు పులుసు పోసుకుంటే కొంచెం పుల్ల పుల్లగా అండ్ బంగాళదుంపలు, ములక్కాయల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందుకని చెప్పి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. ఎలా చేసుకున్నా సరే చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. దీంట్లో ఏంటంటే బంగాళదుంప ములక్కాయలో వంకాయ మిస్ అయింది. నేను వంకాయ కొంచెం తక్కువగానే తింటున్నా, ఎక్కువ తినట్లేదు. సో వంట అయిపోయే టైంకి ఇంకా బాబుని అట్లాగా వీడియోస్ తీసి చూపిస్తున్నా. వాడు నా దగ్గర కూర్చొని నాతో మాట్లాడుతూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వీడియో తీసేటప్పుడు వాడిని కూడా క్యాప్చర్ చేస్తున్నా. వాడి ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా క్యూట్గా అనిపిస్తాయి. అండ్ బాబుకి ఏంటంటే నేను దగ్గర ఉంటే వాడికి ఇంకా ఏం అవసరం లేదు అన్నట్టుగా వాడు ఫేస్లో ఫీలింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. మమ్మీ దగ్గరుండి చేసుకోవాలి అన్నట్టుగా వాడు ఉంటాడు. అది నాకు కూడా అది చాలా నచ్చుతుంది. వాడిని దగ్గర పెట్టుకొని నేను పనులన్నీ చేసుకోవడం కూడా నాకు బాగా అనిపిస్తుంది. అండ్ ఆల్మోస్ట్ ఇంకా బాబుకి లంచ్ పెట్టే టైం వచ్చేసింది కాబట్టి నేను ఇంకా వాడికి ఏంటంటే కొంచెం చారన్నంతో మెత్తగా చేసి పెడుతున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం దీంట్లో ఏంటంటే కొంచెం చింతపండు, జీలకర్ర, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసాం కాబట్టి
డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నేను చూపించిన డైలీ వ్లాగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్లో అడగండి. అండ్ నెక్స్ట్ కూడా నేను బాలింతలకి ఏం ఫుడ్ కావాలో పెడతాను, అండ్ పిల్లలకి ఏం ఫుడ్ కావాలో వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఫైనల్లీ నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సో నెక్స్ట్ వీడియోలో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మళ్ళీ నేను టచ్లోకి వస్తాను. అండ్ ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్లో అడగండి, నేను షేర్ చేస్తాను. అండ్ పిల్లలకి పెద్దవాళ్ళకి సంబంధించి బాలింతలకి కూడా ఎలాంటి ఫుడ్ కావాలో కూడా నేను అప్లోడ్ చేస్తాను కంటిన్యూ వ్లాగ్లో. అండ్ ఇంకా మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ మా ఛానల్ని అందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ ఎంతవరకు రీచ్ అయింది అనేది నాకు తెలుసుకోవాలనిపిస్తుంది. కాబట్టి మీరు ఎంత త్వరగా నా ఛానల్ని ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తే నేను అంత త్వరగా మీకు లైవ్లోకి వస్తాను. సో తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ మా రాయసి బాబు ఛానల్కి ఇవ్వాలని కోరుతున్నాను. అండ్ నెక్స్ట్ ఏ వ్లాగ్తో వస్తానో మీకు నేను thumbnailలో చూపిస్తాను. సో అప్పటి వరకు మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ స్టే ట్యూన్డ్ టు రాయ్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.